రైతుకు సంకెళ్ల వ్యవహారంలో కుట్రకోణం ఉన్నట్టు భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. లగచర్ల రైతును బాలానగర్ అల్లర్ల కేసులో అరెస్ట్ అయినట్టు చూపించి జైలు సూపరింటెండెంట్ ట్రీట్మెంట్ చేయించడంపై అనుమానాలు వ్యక్తం చేస్తోంది. ఈ వ్యవహారంపై దర్యాప్తుకు ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణలో మరోసారి లగచర్ల రైతుల ఇష్యూ రాజుకుంది. అనారోగ్యం పాలైన రైతు హీరియా నాయక్ కు బేడీలు వేసి ఆసుపత్రికి తరలించడంపై విపక్షాలు భగ్గుమన్నాయి. గుండెపోటు వస్తే కరుడుగట్టిన నేరస్తుల్ని సైతం అంబులెన్స్ లో తరలిస్తారని, అలాంటిది అన్నదాతకు హార్ట్అటాక్ వస్తే సంకెళ్లు వేసి పోలీస్ వాహనంలో తరలించడం అమానవీయమన్నారు కేటీఆర్, హరీష్ రావు. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ అంశాన్ని సుమోటోగా స్వీకరించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. రాష్ట్ర గవర్నర్ ఈ అంశంపై విచారణకు ఆదేశించాలన్నారు. రాహుల్ గాంధీకి నిజంగా హృదయం ఉంటే, గిరిజనులపై ప్రేమ ఉంటే గిరిజన రైతులపై పెట్టిన కేసులు రద్దు చేయాలని రేవంత్ రెడ్డిని ఆదేశించాలన్నారు. ఇట్లా బేడీలు వేసి ఎవడన్నా గుండెపోటు వచ్చినాడు పారిపోతారండి? గుండెపోటు వచ్చిన వాళ్ళు వెంటనే జైలు నుంచి దుంకి పారిపోతారా? ఇంత అన్యాయమా? జైలు నుంచి గుండెపోటు వచ్చిందని చెప్తే బేడీలు వేసి ఇంత అన్యాయంగా, ఇంత అమానవీయంగా, ఇంత సంస్కారహీనంగా, ఇంత చండాలమైన ప్రవర్తన ఈ ప్రభుత్వం ఉంది. లగచర్ల గిరిజన రైతుకు బేడీలు వేయడంపై బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు బేడీలు వేయడమే రైతు రాజ్యమా అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆ గుండె నొప్పితోటి ఒక గిరిజన రైతు హాస్పిటల్ తీసుకుపోవంటే బేడీలు వేసి తీసుకుపోయేటువంటి చరిత్ర ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో, కాంగ్రెస్ ప్రభుత్వంలో చూస్తున్నాం. రైతు పాలన చేస్తాం, రైతు రాజ్యం చేస్తామని చెప్పేసి గొప్పలు చెప్తున్నటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ రైతుల ఆగ్రహానికి గురికాక తప్పదు. లగచర్ల రైతుకు సంకెళ్లు వేసి ఆసుపత్రికి తరలించడంపై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. జైలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుకు సంకెళ్లు వేయడంపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. రైతుకు సంకెళ్ల కేసులో జైలు అధికారుల తీరు అనుమానాస్పదంగా మారింది. హీరియా నాయక్ లగచర్ల కేసులో అరెస్ట్ అయితే ఆయనను బాలానగర్ అల్లర్ల కేసులో అరెస్ట్ అయినట్టు రికార్డుల్లో చూపించారు. జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ కేసును మార్చి పంపడం వెనుక కుట్ర ఉందంటున్నారు ఆయన బంధువులు.